శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తదియ తిథి రాత్రి 2:59 వరకు, తదుపరి చవితి. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2:23 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. శూలం యోగం రాత్రి 7:12 వరకు, తదుపరి గండ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి గరజీకరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4:47 నుండి 6:19 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:59 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:25 నుండి 12:57 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు ఆర్ద్ర నక్షత్రం గురువారం. ఇది మేలి కలయిక. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క జ్ఞానావతారమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం. దక్షిణామూర్తి ఏదైనా దేవాలయంలో గనక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి దక్షిణామూర్తి దర్శనం చేయటం, దక్షిణామూర్తికి అభిషేకాన్ని జరిపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. పరమేశ్వరుడి యొక్క దివ్య కృపకు అందరూ కూడా పాత్రలవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రణవ శ్రద్ధ మేధాచరణ సిద్ధి కలగాలి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రపారాయణ చేయాలి. విధి విధాన పురస్సరంగా పిల్లలందరూ కూడా తప్పకుండా వారి వారి ఆ మేధస్సుని అనుసరించి వారి శక్తి కొలది దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయాలి. ఇది పెద్దలు నిర్దేశించినటువంటి, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది శాసనం అని కూడా చెప్పవచ్చు. అందుకే ప్రతి ఇంట్లో కూడా ఏ దేవతా సంబంధమైనటువంటి చిత్రపటం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి చిత్రపటం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే బాల్యం నుండి పిల్లవాడు కనుక ఆ దాక్షిణ్యమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి దర్శనం కనుక చేస్తే ఆ పిల్లవాడి మనస్సులో, వాడి మానసిక ఎదుగుదలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్థితిని మనందరం కూడా గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఆ దక్షిణామూర్తి గురించి చెప్తూ నమఃప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అని శ్లోకం చెప్తారు. నమః ప్రణవార్థాయ అకార ఉకార మకార తురీయమైనటువంటి ఆ ప్రణవానికి అర్థస్వరూపం ఆయన, అంటే ఆ ప్రణవస్వరూపం పరిపూర్ణమైనటువంటి కరచరణాదులతో ఉంటే అది ఆయనే. శుద్ధ జ్ఞానైకమూర్తయే పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి ఆయన స్వరూపం. నిర్మలాయ ఇటువంటి మాలిన్యం లేనటువంటి ప్రశాంతమైనటువంటి స్వరూపం దక్షిణామూర్తి. దక్షిణామూర్తికి మనం నమస్కరించాలి అంటే ఉత్తరం తిరిగి నమస్కరిస్తాం, ఎందుకంటే ఆయన దక్షిణాభిముఖుడై ఉంటాడు కాబట్టి. అంటే ప్రతివాడికి కూడా కాలుడు అనేటటువంటి యముడి బాధ నివృత్తి అవ్వాలంటే దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేయాలి. దక్షిణామూర్తికి నమస్కరించేటటువంటి వాడు యముడికి దక్షిణం వైపుకు వెన్ను చూపిస్తాడు కాబట్టి వాడికి యమబాధ లేకుండా పరమేశ్వరుడు రక్షిస్తాడు, దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అంతేకాకుండా ఎవరైతే గరుడకంఠుడైనటువంటి పరమేశ్వరుడి పాద సమాశ్రయం చేస్తాడో వాడికి కాల కామ బాధలు రెండూ ఉండవని చెప్పారు. మిగిలినటువంటి యుగాల కంటే కూడా మానవుడికి కలియుగంలో కాలకామ బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. కాలుడు అంటే యముడి యొక్క ఆ మృత్యు సంబంధమైనటువంటి భీతి, కామబాధలు అంటే ఇంద్రియ సంబంధమైనటువంటి ఇబ్బందులు. ఈ రెండూ కూడా పరమేశ్వరుడి పాద సమాశ్రయం చేయటం వల్ల ఉండవన్నారు. ఎందుకు ఉండవండి అంటే ఆయన కాలుణ్ణి తన్నాడు, కాముణ్ణి దురిమాడు. ఆ పార్వతీదేవిని వివాహం చేసుకునేటటువంటి కోరిక పరమేశ్వరుడి యొక్క హృదయంలో జనించడానికి, ఆయనలో కామప్రచోదనాన్ని కలిగించడం కోసం రతీదేవి సహితుడైనటువంటి మన్మధుడు పంచబాణాలలో సుమబాణాలను ఆయన సంధించినటువంటి సమయంలో తన నిటలాక్షంతో మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు, అంటే కాముణ్ణి దురిమాడు. మార్కండేయుడి అనేటటువంటి బాలభక్తుడిని రక్షించడం కోసం తన ఎడమకాలుతో యమధర్మరాజు గుండెల మీద ఆయన తన్నాడు, అందుకని కాలుణ్ణి తన్నాడు. కాబట్టి పరమేశ్వర పాద సమాశ్రయం చేసిన వాడికి కాలకామ బాధలు ఉండవు. అటువంటి గురువారం ఆర్ద్ర నక్షత్రం రోజున దక్షిణామూర్తి స్తోత్రపారాయణ అందరూ యథాశక్తిగా చేసి దక్షిణామూర్తి అర్చన, దక్షిణామూర్తి దర్శనం చేసి ఆ పరమాత్మ యొక్క దివ్యకృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ తృతీయ అంటే తదియ, గురువారం, నక్షత్రం ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు చంద్రులు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్ర శనులు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సొంత నిర్ణయాన్ని ప్రకటించడం కంటే ఆ రంగంలో నైపుణ్యం అనుభవం కలిగినటువంటి వారిని సంప్రదించి ఆ పని చేయడం ఉత్తమం. కుటుంబంలో ఉండే భార్య భర్తతో, భర్త భార్యతో అనుకూలంగా వ్యవహరించడం, ఇరువురు కలిసి ఒక నిర్ణయానికి రావడం వల్ల కుటుంబపు కీర్తి ప్రతిష్టలకి దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించడం అవసరం. సమయపాలన అనేది చాలా ముఖ్యం ప్రస్తుతపు కాలంలో ఈ రాశి వారికి. దూరభార ప్రయాణాలను ఏమాత్రము చేయకుండా ఉండడం శ్రేయస్కరం. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చెప్పలేని ఆనందంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వెనుకటి కాలంలో వచ్చినటువంటి కీళ్ల నొప్పులు, మోకాళ్లకు సంబంధించిన ఇబ్బందులు తాత్కాలికంగా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా సరైనటువంటి తీరులో ప్రవర్తించడం అవసరం. వెంటనే వైద్య పరీక్షల్ని, ఔషధ సేవని చేయడం కంటే నివారణ ఉపాయాల మీద దృష్టి పెట్టుకోవడం అవసరం. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాటలో మెత్తనితనం, చేతలో కరకుతనం కలిగి ఉంటారు. తాము అనుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పక కార్య రంగంలో అయ్యేలానే చేస్తారు. విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగంలో ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. పనిభారం దాదాపుగా తగ్గినట్లుగానే లెక్కించుకోవచ్చు. తమ పైన ఉన్నటువంటి అధికారి మారినటువంటి కారణంగా బాధ్యత పెద్దగా ఉండకపోవచ్చు. సంతోషకరంగానే ఉద్యోగ జీవితం నడుస్తూ ఉంటుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి ఆయనకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో శుభకార్యం, వివాహాదులు జరిగే అవకాశం విశేషంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో ఏ విధమైన అశాంత విధానము లేకుండా ఉండేలా విశేషమైనటువంటి శ్రమని చేస్తారు.
ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరమైనంత మాత్రమే ఖర్చు చేస్తూ పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. కొత్తవైనటువంటి స్థలాలని పొలాలని కొనాలనే ఆలోచన ఏమాత్రం ఉండదు. కానీ ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని రక్షించుకునేందుకు తగినటువంటి శ్రద్ధని పాటిస్తారు. అనుక్షణం జాగరూకతతో ఉంటారు కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి. ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు. నేటికి గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి వారికి ఆవునేతి అన్నపు ముద్దల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం ఉన్నటువంటి కోపం కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి పట్టుదల కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి మొండితనం కానీ ఏమాత్రము లేకుండా ప్రశాంతంగా ఉంటారు. సాత్వికమైనటువంటి ధోరణిలోనే మాట్లాడుతూ శత్రు జనం లేకుండా చేసుకోగలుగుతారు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి లేదా ప్రైవేట్ వ్యక్తుల నుండి తీసుకున్నటువంటి రుణాలని దాదాపుగా అన్నిటినీ తీర్చివేసినటువంటి కారణంగా మనశ్శాంతితో ఉండగలుగుతారు. వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. ఆత్మీయులైనటువంటి వారిని మరింతగా దగ్గర తీసుకోగలుగుతారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు దత్తాత్రేయ స్వామిని పూజించి వారికి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆత్మ ప్రశంస చేసుకోవడం ఏమాత్రం సరికాదు. గంభీరంగా ఉండడం ఎంతైనా అవసరం. ప్రత్యక్షమైన పరోక్షమైన విమర్శలకి ఘాటు మాటలతో దిగడం ఇబ్బందిని కలిగించే అంశంగా కావచ్చు. నూతనమైనటువంటి ఆస్తిపాస్తుల్ని సంపాదించుకోవాలనే తపన మరింత ఎక్కువగా ఉంటుంది. దానికోసం ధన సమీకరణ కోసం విశేషమైనటువంటి శ్రమ చేస్తూ కనిపిస్తారు. శారీరకమైనటువంటి శ్రమ విశేషంగా అయినటువంటి కారణంగా ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ప్రయాణ కాలంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించక తప్పదు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శంకరాచార్యుల వారిని పూజించి వారికి దత్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటు వేతన ఆధిక్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సహనభావం తక్కువగా ఉంటుంది. తరచూ కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కోపాన్ని సంతానం మీద కూడా చూపించే అవకాశం ఉండొచ్చు. వయసు వచ్చినటువంటి సంతానం ఎదురు తిరిగి ప్రశ్నించే విధానం ఏర్పడవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగా ఔషధ సేవని తప్పక చేయవలసి రావచ్చు. వృత్తిలో ఎక్కువ శ్రమ ఉండేటటువంటి కారణంగాను, వృత్తి చేస్తుండే స్థలం కొద్ది దూరంగా ఉండేటువంటి కారణంగాను శారీరకమైన శ్రమ దాదాపుగా తప్పకపోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో, జల మార్గ ప్రయాణాలు చేసే సందర్భంలో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం అత్యవసరం. గురువారం సందర్భంగా తులారాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మెడకు సంబంధించిన, కంటికి సంబంధించిన, ఉదరానికి సంబంధించిన అనారోగ్యం ఇప్పటికే ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం,
అవసరమైన సందర్భాల్లో ఔషధ సేవని క్రమం తప్పకుండా చేయడం అవసరం. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో కొద్ది ఒడి దుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి సహనభావం కలిగి ఉండడం, తట్టుకోగలిగిన తనాన్ని కలిగి ఉండడం అత్యవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించి ఆమెకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అహంకార భావం ఉంటూ ఉంటుంది. సమయాన్ని పాటించేతనం ఏమాత్రమూ లేనటువంటి సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలని కోల్పోవలసి రావచ్చు. ఆర్థికమైనటువంటి సమీకరణాన్ని చేసి సొంతంగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ప్రత్యేకమైన కార్య విధానం లేకపోయేటటువంటి కారణంగా సొమ్ముని అనవసరంగా వ్యర్థంగా వ్యయం చేసే అవకాశం ఉండొచ్చు. సంతానం మీద ఆగ్రహంతో కొంత ఇబ్బంది కలిగించేటటువంటి వాతావరణం గృహంలో ఏర్పడే అవకాశం ఉంది. సహనభావం అత్యవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి నిదానమైన తీరులో ప్రవర్తించడం అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా ధనురాశి వారు కుమారస్వామిని పూజించి చిమ్మిలి ఉండల నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభానికి, ఆర్థిక ఉన్నతికి అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో మూల స్తంభంగా ఉండేటటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. మానసికమైన ఆందోళన కుటుంబంలోని ఇతర సభ్యులందరికీ కలిగే అవకాశం ఉండొచ్చు. ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో వాహన వేగాన్ని అదుపు చేసి ప్రయాణించడం, నడిపే వ్యక్తి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం అవసరం. రుణం లభిస్తోంది కదా అనే అభిప్రాయంతో ప్రభుత్వ రంగ సంస్థ నుండి కానీ ప్రైవేటు వ్యక్తుల నుండి కానీ రుణాన్ని వెంటనే తీసుకోవడం అంత ఉచితమైన విధానం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు దేవకీపుత్రుడైన కృష్ణుడిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వృత్తిపరంగా ఆర్థికమైన లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారపరంగా కొత్తమైనటువంటి మెళకువలను తెలుసుకోగలుగుతారు. సంతానంతో కలిసి మెలిసి విశేషమైనటువంటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని మానసికమైన ఉత్సాహాన్ని పెంపొందించుకోగలుగుతారు. నూతనంగా ఆస్తిపాస్తుల్ని సంపాదించుకోవాలనే ఆలోచన కంటే కుటుంబంలో అన్యోన్యభావం పెరగాలనే ఆనందంతో ఉంటారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తాము ఇచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఈ రాశివారు ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు ఈ రోజున. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది.
దానాలని, ధర్మాలని, దేవతలకి మొక్కుబళ్ళని సమర్పించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని కలిగి ఎంత అవసరమో అంతకు మించి చేయకుండా ఉండేలా తమని తాము సరిదిద్దుకుంటారు. అనవసరమైనటువంటి వాగ్దానాలను ఏమాత్రము చేయకుండా ఉంటారు. తమ ఆస్తిపాస్తుల్ని స్వయంగా వారానికో 10 రోజులకో ఒకసారి వెళ్ళి స్వయంగా దర్శించుకుని అన్యాక్రాంతం కాకుండా రక్షించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి ప్రస్తుతానికి విశేషంగా ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు కాలభైరవుణ్ణి పూజించి ఆయనకు పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక, తద్వారా ఆర్థిక లాభసిద్ధి ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దక్షిణామూర్తి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ఆ స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు రంభావ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే అదృష్టం కలిసి రావాలంటే గృహంలో ఎలాంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తదియ తిథి ఉంది. ఈరోజు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించాలి. రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది. రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది. ఈరోజు ఎవరైనా సరే మహిళామణులు గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు లభించాలన్నా, వివాహం కావలసిన కన్యలు త్వరగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా మీకు దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు దగ్గర ముగ్గులు వేయండి. అరటి చెట్టు దగ్గర పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చెయ్యండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం రంభాయై దేవ్యై నమః అని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత అరటి చెట్టు సమీపంలో ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి. ఇలా రంభావ్రతం సందర్భంగా అరటి చెట్టును పూజించటం, అరటి చెట్టు దగ్గర దీపం పెట్టడం, అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా వివాహం కావలసిన కన్యలకు త్వరగా వివాహం నిశ్చయమవటానికి, అలాగే వివాహమైన మహిళామణులకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. రంభావ్రతం సందర్భంగా ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. అలాగే అదృష్టం త్వరగా కలిసి రావాలంటే గృహంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులని ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా ఇంటి సింహద్వారం పైభాగంలో లక్ష్మీ కుబేర్ల చిత్రపటాన్ని అతికించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వాస్తు పురుషుడి ఫోటోను గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ వాస్తు పురుషుడి ఫోటో మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలో నైరుతి దిక్కులో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. దానివల్ల కూడా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. గృహంలో ఎక్వేరియం ఉంటే చాలా మంచిది. అయితే ఎక్వేరియం గృహంలో ఏర్పాటు చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా లోహంతో చేసిన చేప బొమ్మను మీ గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోండి. వెండి, రాగి, ఇత్తడి ఏదైనా లోహంతో చేసిన చేప బొమ్మ గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఉంచినా కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇత్తడి లోహంతో చేసినటువంటి 3 గంటలను ఇంటి సింహద్వారానికి తగిలించుకుంటే చాలా మంచిది. ఇత్తడి లోహంతో చేసిన గంటలను సంపద గంటలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా 3 గంటలు ఇంటి సింహద్వారానికి వేలాడదీయటం ద్వారా అదృష్టం అనేది చాలా తొందరగా కలిసి వస్తుంది. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఐశ్వర్యము అదృష్టము కలిసి వస్తుందని చాలామంది తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే తాబేలు బొమ్మల్లో కూడా అనేక రకాలైన తాబేలు బొమ్మలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది త్రిదశ తాబేలు బొమ్మ. త్రిదశ తాబేలు బొమ్మ అంటే 3 తాబేలులు ఒకదాని మీద కూర్చొని ఉన్నట్లుగా మనకు బొమ్మలో కనిపిస్తుంది. దీన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు. ఈ త్రిదశ తాబేలు బొమ్మను ఇంట్లో తూర్పు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే 8 రకాలైనటువంటి సంపదలు, 8 రకాలైన అదృష్టాలు కలిసి వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు.
అలాగే తెల్లటి పులి చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే వ్యాఘ్రం అనేటటువంటిది శత్రు నివారణకు సంకేతం కాబట్టి శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే క్వార్జి లోహంతో తయారు చేయబడిన క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ క్రిస్టల్ బాల్స్లో కూడా అనేక రంగులలో ఉన్నటువంటి క్రిస్టల్ బాల్స్ ఉంటాయి. గులాబీ రంగులో ఉన్నటువంటి క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే కుటుంబంలో విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి, కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. నారింజ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎరుపు రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే జీవితంలో అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.